మన విష్ణుప్రియ గారు పెయిడ్ సబ్స్క్రిప్షన్ అని పెట్టి కనిపించినట్టు చూపించినట్టు యూత్ ని చెడగొట్టి సాఫ్ట్ ఫోన్ కి అలవాటు చేసి బాడీ పార్ట్స్ ని ఎక్స్పోజ్ చేస్తూ మనీ ఎర్న్ చేస్తుందని చెప్పి మనందరం రియాక్ట్ అయ్యాం. మీకు తెలుసు ఇదే హీటు అనన్య నాగల్ల కూడా తగిలింది. అనన్య నాగల్ల హీరోయిన్ గా చేస్తుంది, ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొంచెం మోడలింగ్ లో యాక్టివ్ ఉంటుంది. సర్లే ఈమె కథ ఏందో తేల్దామని చెప్పి ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ లో ఏముందో చెక్ చేపిస్తే ఒక్క ఎక్స్పోజింగ్ కంటెంట్ కానీ, ఒక్క రీల్ కానీ, ఒక్క వల్గర్ కంటెంట్ కానీ నాకు కనిపించలా. అంటే జస్ట్ స్పిరిచువల్ రిలేటెడ్ కంటెంట్, ఆమె మూవీ రిలేటెడ్ డైలీ స్టేటస్ ఇలాంటివి ఉన్నాయి కానీ ఎక్స్పోజింగ్ వాళ్ళ కంటెంట్ నాకు కనిపించలా. అనన్య నాగల్ కూడా వీడియో రిలీజ్ చేసింది. మనీ ఎర్న్ చేయాలనేది నా పాయింట్ కాదు, నేను పెయిడ్ సబ్స్క్రిప్షన్ పెట్టింది జస్ట్ నా జనాలతో కనెక్ట్ అవ్వాలా, నా ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వాలా అని. అండ్ నేను క్రాస్ చెక్ చేపిస్తే ఈమె కూడా దివాళీ టైమ్స్ లో హాఫ్ నైజ్లకి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడము, ఫుడ్ డొనేషన్ చేయడము, బ్లాంకెట్ డొనేషన్ చేయడము, అండ్ మన వీర జవాన్ మురళీ నాయక్ గారు చనిపోయినప్పుడు పర్సనల్ గా వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి వాళ్ళకి హెల్ప్ చేయడం, అండగా ఉండడం, ఇలాంటి మంచి పనులు చేసింది. విష్ణుప్రియ లాంటి వాళ్ళు మనీ ఎర్న్ చేయాలా, ఎక్స్పోజ్ చేసి బాడీ పార్ట్స్ అనుకున్న వాళ్ళు తగలడం ఓకే. అనన్య లాంటి వాళ్ళు కూడా దీంట్లో బలైపోవడం నాకు ఇష్టం లేదనిపించింది. అంటే కరెక్ట్ కాదనిపించింది. మంచిగా ఉండేవాళ్ళు. మీరేమనుకుంటున్నారో అనన్య నాగల్ని ట్యాగ్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అంతే. చలో బాయ్.